హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దాంట్లో 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ వచ్చి ఉద్దిపప్పు అండి, 1 స్పూన్ గ్రౌండ్ నట్స్ అండి. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసి ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కారం బాగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి అండి, ఒక చిన్న కొంచెం వేసుకుంటే చాలండి. పచ్చి కొబ్బరి ఎక్కువ అవసరం లేదు. అది కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఎర్రగడ్డ, ఒక చిటికెడు చింతపండు అండి, కొంచెం చాలా చింతపండు, ఎక్కువ అవసరం లేదు దీనికి. ఒక 2 గుప్పెళ్ళ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇది క్రిస్పీగా అవసరం లేదండి, కొంచెం వేగితే చాలండి. అంటే కొంచెం బాగానే వేయించుకోండి, మనం పొడుగు వేసుకున్నట్టు క్రిస్పీగా అవసరం లేదు. ఇవన్నీ వేగిన తర్వాత నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని మిక్సీకి కొట్టుకోవడమే అండి. నేను చూపించిన విధంగా చేసుకోండి, అంతే అండి. ఆ జారు ఉంటే సరిపోతుందండి. లాస్ట్లో పోపు పెట్టుకుంటే సరిపోతుందండి, అంతే అండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.